కస్బా వార్తలకు స్వాగతం. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో వేల కొద్ది చెట్ల నరికివేతపై స్పందించిన మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్ రావు ప్రమాదంలో పర్యావరణ సమతుల్యమని కస్బా ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగర ప్రజల సౌకర్యాలపై, అభివృద్ధిలపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళికాబద్ధమైన డెవలప్మెంట్ను స్వాగతించాల్సిందే అంటూ పర్యావరణం సమతుల్యాన్ని కూడా కాపాడాలని అన్నారు. ఫ్లైఓవర్ల నిర్మాణాల పేరుతో, రోడ్ల వెడల్పు పేరుతో ఇప్పటికే 50 నుంచి 100 సంవత్సరాల వయసున్న చెట్లను సైతం నరికేశారని అన్నారు. రోడ్లు విస్తరణకు, ఫ్లైఓవర్ నిర్మాణాలకు అడ్డంగా ఉన్నాయని చెట్లను నరుకుతూనే ప్రత్యామ్నాయంగా ఒక్క చెట్టుకు 10 చెట్లను నాటాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఆ రకంగా వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు, ప్రభుత్వానికి సూచించారు. మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి అని విధిగా అన్ని రాజకీయ పార్టీలకు అత్యున్నత న్యాయస్థానాలు ఆదేశించాల్సినటువంటి అవసరం వచ్చిందని అన్నారు. స్వచ్ఛంద సేవా సంఘాలు, విద్యార్థి సంఘాలు సైతం, ముఖ్యంగా మహిళా సంఘాలు ఇట్టి జటిల చెట్లను నరికే విషయంలో స్పందించి ఒక్క చెట్టుకు 10 చెట్లు అన్న రీతిలో చెట్లను నాటి పెంచే సంస్కృతిని పెంపొందించాలని, ఆ దిశగా బాధ్యతాయుతమైన నగరవాసులతో సహా అందరూ ముందుకు రావాలని కస్బా అన్నారు. రాజకీయ పార్టీలు సైతం తమ క్యాడర్కి చెప్పి చెట్లపై, వాతావరణ సమతుల్యంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పర్యావరణ శాస్త్రవేత్తలతో చెట్లు, పర్యావరణము, భావితరాల భవిష్యత్తు అన్న అంశంపై చర్చించే సమావేశాలను ఏర్పాటు చేయాలని అన్నారు. రాజకీయ పార్టీలు ఆయా క్యాడర్లకు చెట్లు, మొక్కల ప్రాముఖ్యత భవిష్యత్తు తరాలకు ప్రాణదాయకమని క్యాడర్కు చెప్పి స్వచ్ఛందంగా పార్టీ క్యాడర్లతో సమృద్ధిగా చెట్లను నాటే కార్యక్రమానికి రాజకీయ పార్టీలు శ్రీకారం చుట్టాలని, వారి నాయకత్వ లీడర్లు ఆదేశించాలని మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్ రావు తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.